కావేరి, నేను రెడీ. బయలుదేరదామా? ఏమైంది కావేరి? అత్తయ్య ఏమంటారు? అమ్మకి అత్తయ్య అంటే కోపం ఉంది. మనం వెళ్ళడం ఇష్టం ఉండదు. కావేరి, లైఫ్లో పెళ్ళి అనేది ఒకేసారి జరుగుతుంది. అది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. అమ్మ కోపం ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 1 నెల తర్వాత అయినా తగ్గుతుంది. కానీ జీవితంలో గుర్తుండిపోయే జ్ఞాపకాలని, సంతోషాలని తిరిగి తీసుకురాలేం కావేరి. కావేరి, అమ్మతో నేను మాట్లాడతాను, పద. అర్జున్ బాబు, మీకు కాఫీ తీసుకొస్తానుండండి. కాకంటీ, వద్దులేండి, మేం బయటికి వెళ్తున్నాం. ఇంత పొద్దునే ఎక్కడికి అర్జున్ బాబు? శివ స్నేహాల పెళ్లికి. అమ్మా, మేము వెళ్ళడం నీకు ఇష్టం లేదని తెలుసు, కానీ కావేరికి ఉన్నది వాళ్లే కదా. అమ్మా, అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా, ఒరే మనవడా, మీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదా. దాని కోపం పాల పొంగు లాంటిది. మీరు వెళ్ళిరండి. అవును పొన్ను, మీరు వెళ్ళండి. అన్నితో నెమ్మదిగా నేను మాట్లాడతాను. మనవరాలా, మీరిదేం పట్టించుకోకండి, వెళ్ళిరండి. పద కావేరి. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. మేడం, ఈ డ్రెస్ లో మీరు సూపర్ గా ఉన్నారు. పెళ్లి వాళ్ళదైతే సంతోషం మీ దగ్గర కనిపిస్తుంది. అంతే కదా చిత్ర, శివ స్నేహాల పెళ్లికి సంతోషంగా కావేరి అర్జున్లు వస్తారు. కానీ వాళ్ల సంతోషాన్ని ఇది ఆవిరి చేస్తుంది. మేడం, అక్కడేం చేయాలో లావణ్యకు చెప్పేశాను. మీరు సూపర్ మేడం. అంతేకాదు చిత్ర, లావణ్యతో పాటు రావాల్సిన వాళ్ళు వస్తారు. కరెక్ట్ టైంకి చేయాల్సిన పని చేస్తారు. అప్పుడు కావేరి కళ్ళల్లో నీళ్లు, పెళ్లి మండపంలో విషాదం. ఆఫీస్లో అందరి ముందు నిన్ను కొట్టి ఇండైరెక్ట్ గా నాకు వార్నింగ్ ఇచ్చింది. ఆ కావేరి 1 రోజు లీవ్ అడిగింది. కానీ నేను 1 సంవత్సరం అందరికీ దూరంగా ఒక్కరితే బ్రతికేలా చెయ్యబోతున్నాను. అత్తయ్య, ఎలా ఉంది డ్రెస్?